ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ముఖ్యంగా మన సౌత్ ఇండస్ట్రీలో ఒక హీరోకు ఎంత క్రేజ్ ఉందనేది వాళ్ళ పేరు ముందుండే బిరుదు చూస్తేనే అర్థమైపోతుంది. బాలీవుడ్లో ఎంత పెద్ద తోపు హీరోలైనా సినిమా టైటిల్ కార్డ్స్లో ఎలాంటి బిరుదులు వేసుకోరు. కానీ మన టాలీవుడ్లో మాత్రం బిరుదు లేని హీరో అంటూ ఎవ్వరూ ఉండరు. అయితే కాలంతో పాటు చాలామంది హీరోలు తమ ఇమేజ్ పెరిగే కొద్దీ పాత బిరుదులను మార్చేసి కొత్త బిరుదులతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. కానీ ఇద్దరు ప్యాన్ ఇండియా హీరోలకు మాత్రం ఈ ఫార్ములా అస్సలు కలిసి రాలేదు. ఆ ఇద్దరు ఎవరు, అసలు మన స్టార్ హీరోల బిరుదుల కథేంటో ఈరోజు స్పెషల్ స్టోరీలో చూద్దాం. తెలుగు సహా దక్షిణాది సినీ ఇండస్ట్రీల హీరోల ముందు బిరుదులు ఉండటం ఎప్పటి నుంచో ఉంది. హిందీ చిత్రసీమలో ఎంత పెద్ద తోపైనా బయట వాళ్లను సూపర్ స్టార్లు, మెగాస్టార్లు అని పిలిచినా సినిమా టైటిల్ కార్డ్స్లో ఎలాంటి బిరుదులు వేయరు. కానీ సౌత్ సినీ ఇండస్ట్రీలో బిరుదు లేని హీరోలు ఎవరూ లేరు. ఇక తెలుగు సినీ ఇండస్ట్రీలో కొంతమంది హీరోలు తమ స్టార్ ఇమేజ్ కారణంగా బిరుదులు మార్చుకున్న వాళ్ళు ఉన్నారు. చిరంజీవి కెరీర్ మొదట్లో సుప్రీం హీరో బిరుదు ఉండేది. ఆ తర్వాత మరణ మృదంగం సినిమా నుంచి చిరు పేరు ముందు మెగాస్టార్ బిరుదు వచ్చి చేరింది. అదే చిరుకు సంబంధించిన మెగా ఫ్యామిలీ అయింది. మధ్యలో చాలా బిరుదులు వచ్చినా మెగాస్టార్ మాత్రం స్థిరపడిపోయింది. నందమూరి బాలకృష్ణకు తన తండ్రికున్న నటరత్న అనే బిరుదును అభిమానులు యువరత్నగా పిలవటం ప్రారంభించారు. ఇక సింహ సినిమా తర్వాత బాలయ్య పేరు ముందు నటసింహం అని బిరుదు చేరింది. మధ్యలో గోల్డెన్ స్టార్, యుగ స్టార్గా 1-2 సినిమాల్లో బాలయ్య పేరు ముందు ఈ బిరుదులు ఉండేవి. తాజాగా ఇప్పుడు బాలకృష్ణ నటసింహం బిరుదు కాస్త గాడ్ ఆఫ్ మాసెస్ అయింది. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కెరియర్ ప్రారంభ దశలో యంగ్ టైగర్ బిరుదు ఉండేది. ప్రస్తుతం వచ్చిన ఇమేజ్ తర్వాత తారక్ తన బిరుదును మ్యాన్ ఆఫ్ మాసెస్గా బిరుదు వచ్చి చేరింది. అల్లు అర్జున్ కెరియర్ మొదటి నుంచి స్టైలిష్ స్టార్ బిరుదు ఉండేది. ఇక సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కిన పుష్ప సినిమా నుంచి ఐకాన్ స్టార్గా మారిపోయాడు. అక్కినేని నాగార్జునకు తండ్రి నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు నుంచి యువ సామ్రాట్గా ఆయన ఫ్యాన్స్ పిలవడం ప్రారంభించారు. ఇక వయసు పెరుగుతున్న కొద్దీ తన యువ సామ్రాట్ బిరుదును కొడుకు నాగ చైతన్యకు త్యాగం చేశాడు. ఇక కింగ్ సినిమా తర్వాత నుంచి నాగ్ పేరు ముందు కింగ్ బిరుదును చేర్చుకున్నారు. మహేష్ బాబు హీరోగా మొదటి సినిమా రాజకుమారుడు, ఇంగ్లీష్లో ప్రిన్స్. అందుకే మొదటి సినిమా నుంచి పోకిరి వరకు మహేష్ బాబును ప్రిన్స్గా సంబోధించేవారు. పోకిరి సినిమా ఇండస్ట్రీ హిట్ తర్వాత ప్రిన్స్ నుంచి సూపర్ స్టార్ అయ్యాడు. సైనికుడు నుంచి టైటిల్ కార్డ్స్లో సూపర్ స్టార్ బిరుదు వచ్చి చేరింది. రెబల్ స్టార్ కృష్ణంరాజు నట వారసుడిగా అడుగు పెట్టడంతో అభిమానులు యంగ్ రెబల్గా పిలవడం ప్రారంభించారు. మధ్యలో ప్యాన్ ఇండియా స్టార్ అంటూ పిలుచుకున్నారు. ఆ తర్వాత వరుసగా ఫ్లాపులు పలకడంతో సలార్ మూవీ నుంచి రెబల్ స్టార్ బిరుదును ఫైనల్ చేసుకున్నాడు. తండ్రి మెగాస్టార్, బాబాయ్ పవర్ స్టార్ల నుంచి మెగా పవర్ స్టార్గా మారాడు. ఇక త్రిబుల్ ఆర్ మూవీ సక్సెస్తో గ్లోబల్ స్టార్గా అభిమానులు పిలవటం ప్రారంభించారు. అయితే త్రిబుల్ ఆర్ తర్వాత వరుసగా ఆచార్య, గేమ్ చేంజర్ మూవీస్ ఫ్లాప్ కావడంతో పెద్ది నుంచి గ్లోబల్ స్టార్ వద్దు, మెగా పవర్ స్టార్ ముద్దు అన్నట్టుగా మళ్ళీ మునుపటి బిరుదుతోనే కంటిన్యూ కావాలని ఫిక్స్ అయ్యాడు.